రైట్ గా జనసేనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ బాంబు పేల్చింది. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమిటీలు నియమించగా తాజాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధమంటోంది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రచారానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది జనసేన పార్టీ. రైట్ గా తెలంగాణలో జనసేన పార్టీ ప్రచారానికి సంబంధించి పోటీ చేయబోతుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి, తెలంగాణలో జనసేన పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా త్వరలో ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. జనసేన పార్టీ అధికారిక వెబ్సైట్ లో అధికారికంగా కూడా ఈ సమాచారాన్ని మీడియా నోట్ రూపంలో రిలీజ్ చేసింది. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ సంబంధించి గతంలో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయాలని భావించినప్పుడు కూడా చాలా చోట్ల కూడా పోటీ చేయలేకపోయింది. ఈసారి పార్టీ గుర్తులతోటి నేరుగా జరిగేటువంటి ఎలక్షన్ కావడంతో కూడా తెలంగాణలో పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ దృష్ట్యా దీనికి సంబంధించి పార్టీని తెలంగాణలో ఎలక్షన్స్ లో నేరుగా బరిలో దిగి పోటీ చేయాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలని సంబంధించి చాలా మంది కూడా ప్రయత్నం చేస్తారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఈ పార్టీకి ఏ మేరకు తెలంగాణలో బలం ఉంటుందనేది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ ద్వారా ఒకవైపు చూసుకోవాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే జనసేన పార్టీ ఈసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలి. తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణలకు పార్టీ బలమైన పునాదులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా ఒక నోట్ అయితే బయటకు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి. ఓకే రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.